So hi guys, in this video we are going to discuss about TCS background verification. TCS background verification ఎలా ఉంటుంది అండ్ దీంట్లో జాబ్ తెచ్చుకోవడానికి మనం ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఈ జాబ్కి అప్లై చేసే ముందే మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఈ టీసీఎస్ పోర్టల్ కూడా మీకు చెప్తాను. టీసీఎస్ పోర్టల్లో కూడా మీరు లాగిన్ అవ్వని కెరియర్స్ జాబ్ తెచ్చుకోవడానికి ఎలాంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం చేయాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు టీసీఎస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ టఫ్. టీసీఎస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్ అయితే చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ వెరిఫికేషన్ కంటే కూడా ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మనం నాన్ క్రిమినల్ అఫిడవిట్ కానివ్వండి, లేకపోతే మొత్తం చెకింగ్, సర్టిఫికేట్ చెకింగ్ 10 సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్ళీ సర్టిఫికేట్ చెకింగ్ ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ టీసీఎస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా 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 టఫ్గా ఉంటుంది. కానీ దీంట్లో ఒకసారి జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే. ఆల్మోస్ట్ మిమ్మల్ని తీసేయరు, మంచిగా పని చేసుకోవచ్చు, మంచిగా ఒక సెక్యూర్డ్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. ఇక్కడ ఇనిషియల్ కెరియర్ నుంచే మనం కానీ టీసీఎస్లో ప్లాన్ చేసుకున్నామంటే చాలా మందికి ఓపిక ఉండదు. టీసీఎస్ అనేది ప్రాసెస్ అనేది చాలా లేట్ ప్రాసెస్. తొందరగా ఇప్పటికిప్పుడు అయిపోయింది, రాత్రి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ పొద్దున్నే వెరిఫికేషన్ అయిపోయింది, సాయంత్రానికి మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతాం అనే కాన్సెప్ట్ టీసీఎస్లో ఉండదు. ఒక్కొక్కసారి టీసీఎస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మంత్స్ కూడా జరిగే ఛాన్స్ ఉంది కొంతమందికి. ఆఫర్ లెటర్ అంటే ఆఫర్ కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి మనం ఏంటి అంటే కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ఒక బేసిక్ థింగ్స్ అనేవి మనం కంపల్సరీ కావాలి బిఫోర్ అప్లయింగ్ ద జాబ్ అని ఎందుకన్నా కూడా మీకు చెప్తాను. రైట్. దాంతో పాటు మనం కెరియర్స్ దీంట్లో స్లాష్ కెరియర్స్ అని ఉంటుంది. దాంట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాంట్లో సైన్ అప్ అవ్వడం, దాంట్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో అండ్ ప్యాకేజెస్, ఇక్కడ మినిమం ప్యాకేజెస్ నాన్ టెక్నికల్ వాళ్ళకు కూడా మినిమం, అంటే నాన్ వాయిస్ ప్రాసెస్ కానీ టెక్ సపోర్ట్ వాళ్ళకి కూడా మినిమం ప్యాకేజ్ అనేది ఉంటుంది. అదేదో కూడా మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎన్ఎస్ఆర్ ఈ కార్డ్ అనేది మనకు కంపల్సరీ కావాలి. ఎన్ఎస్ఆర్ ఈ కార్డ్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ అ సర్టిఫికేషన్, ఈ సర్టిఫికేషన్ టు అస్. మనం ఏ కంపెనీలో ఎక్కడెక్కడ వర్క్ చేసామనేది, అది ఈ సర్టిఫికేషన్ అనేది అక్కడ మన నియర్ బై ఆఫీస్ ఉంటుంది. మనం వెళ్ళి ఎన్ఎస్ఆర్ ఈ కార్డ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ దెన్ బర్త్ సర్టిఫికేట్ అంటే మనం ఎక్కడైతే హాస్పిటల్లో ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బర్త్ సర్టిఫికేట్ అంటే మనం ఎక్కడైతే హాస్పిటల్లో పుట్టినట్టు మనకి పలానా టైంలో పుట్టారు అని చెప్పి సర్టిఫికేషన్ అనేది, ఏ హాస్పిటల్లో అయితే మీరు పుట్టారో ఆ హాస్పిటల్ నుంచి సర్టిఫికేషన్ అనేది అవసరం పడుతుంది. ఇది ఆల్మోస్ట్ ఏంటి అంటే 10th క్లాస్ అప్పుడు చాలా మంది తీసుకొని ఉంటారు. ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ అయినా కానీ తీసుకోండి, ప్రాబ్లం లేదు. అండ్ దాని తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఒకటి అడుగుతారు. అండ్ దెన్ ఆధార్, పాన్, పాస్పోర్ట్, ఐడి ప్రూఫ్, 10th 12th అండ్ ఇలా అడుగుతారు. మెడికల్ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ అఫిడవిట్ అంటే ఇది మనము నేటివ్ ప్లేస్, మన ఊరు ఏదైతే ఉందో అక్కడి నుంచి నియర్ బై పోలీస్ స్టేషన్లో సో అండ్ సో నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ప్రజెంట్ నా ఊరు, సొంత ఊరు ఇది, దాని గురించి వాళ్ళతో అడిగితే అది కూడా మనకు ఎలాంటి క్రిమినల్ అఫిడవిట్ లేకపోతే అది కూడా తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇది ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కటి చూస్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయం. కానీ ఎక్స్పీరియన్స్ విషయంలో ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుందాము. ఎందుకని ఇంత స్ట్రిక్ట్ అని దీని గురించి చెప్తా ఉన్నారు కూడా, అది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా మంది ఏమనుకుంటారంటే నేను బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఈ ఎన్ని కంపెనీస్ మారారో అన్ని కంపెనీస్ విత్ డీటెయిల్గా ఉండాలి. కొంతమందికి రియల్గా చెప్తున్నా, కొంతమందికి జెన్యూన్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఫెయిల్ అయింది టీసీఎస్లో. జెన్యూన్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకని చిన్న చిన్న పేపర్స్ అనేవి లేకపోవడం వల్ల. సో మనం ప్రతి కంపెనీలో పనిచేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలి. ఏంటి ఆ డాక్యుమెంట్స్? ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్, ఫార్మ్ 16 ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 5 lakhs అండ్ పిఎఫ్ అకౌంట్. అండ్ దెన్ ఇంకోటి ఏంటి అంటే ఇఫ్ పాసిబుల్ అయితే కంపెనీ అన్న కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, కొత్త అకౌంట్, కొత్త పిఎఫ్ అకౌంట్ కాకుండా ఆల్రెడీ ఓల్డ్ కంపెనీ ఏదైతే ఉందో దాని పిఎఫ్ అకౌంట్ అనేది దీంట్లో ఈ కంపెనీలో యాడ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద బెస్ట్ అనమాట. యూఏఎన్ అనేది మారదు. చాలా మంది ఏం చేస్తారు, కంపెనీ టు కంపెనీ మారేటప్పుడు యూఏఎన్ అని ఒకటే ఉంటుంది, పిఎఫ్ అనేది ఏముందిలే అని వదిలేస్తారు. కనీసం ఆ పిఎఫ్ ఉందని కూడా ప్రెజెంట్ కంపెనీకి చెప్పరు. కానీ ఆ కంపెనీ, ఏ కంపెనీ అయితే పిఎఫ్ ఉందో ఆ పిఎఫ్ కంపెనీ ఇది పెట్టుకున్న ఆ కంపెనీని ఈ కంపెనీలో మెన్షన్ చేయరు. కొత్త కంపెనీలో ఏమవుతుంది,
పిఎఫ్ అకౌంట్ ఓపెన్ ఉందనుకోండి, దాని నుంచి యూఏఎన్ ఇదంతా వస్తది. ఓపెన్ ఉందంటే మొత్తం హిస్టరీ మనకొచ్చేస్తది. ఓన్లీ యూఏఎన్ అకౌంట్ ఇస్తే హిస్టరీ రాదంటే, ఓన్లీ యూఏఎన్ ఇస్తే ఎన్ని పిఎఫ్‌లు ఉన్నది చూపిస్తది గానీ, ఎక్కడెక్కడ ఉన్నదనేది చూపించదు. మనం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవచ్చు. క్లోజ్ చేసేటప్పుడు గూడా ఎండ్ డేట్ ఏంటి అనేది, కంపెనీ ఎండ్ డేట్ ఏంటి అనేది మనకే ఆప్షన్ ఇస్తుంది. మనమే మనం కంపెనీ వాళ్ళతో కొంచెం మాట్లాడుకొని, సార్ నాకిప్పుడు సో అండ్ సో దాంట్లో అవసరం పడుతుంది. నేను ముందుగా కొంచెం నేను క్లోజింగ్ డేట్ పెట్టుకుంటున్నాను అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ప్రాపర్‌గా ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మెయింటైన్ ద సేమ్ బ్యాంక్ విత్ ఎవ్రీ కంపెనీ. ఒక్కో కంపెనీలో ఒక్కొక్క బ్యాంక్ కాకుండా ఎన్ని కంపెనీస్ ఉన్నాయంటే ఎన్ని కంపెనీస్ ఉన్నాయంటే ఒకటే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇంకా సరే కొన్ని కంపెనీస్‌లో సెపరేట్ ఈ కంపెనీకొచ్చినాక వాళ్ళు కోటక్ వాడుతుంటే మేము ఇదే మీకు సాలరీ అకౌంట్ ఇస్తామంటే సరే దట్ ఈస్ ఫైన్. బట్ అప్పుడు కూడా స్టిల్ రిక్వెస్ట్ చేయండి. సో, ఐ హావ్ సేమ్ అకౌంట్ ఎస్‌బీఐ ఉంది నాకు లేకపోతే ఇంకోటి హెచ్‌డీఎఫ్‌సీ ఉందని చెప్పి మీరు మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఒక క్లారిటీ అనేది మెయింటైన్ అవుతుంది. బ్యాంక్ స్టేట్‌మెంట్ అనేది మీరు ఎడిట్ చేసి పంపించిన టీసీఎస్‌లో ఎలా ఉంటదంటే, కొంతమంది పర్సన్‌ని పంపించి మీరు డైరెక్ట్‌గా లైవ్‌లో బ్యాంక్ ఓపెన్ చేయండి అని చెప్పి బ్యాంక్‌లోనే చూపిమంటారు. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, చాలామంది ఏం చేస్తారంటే, ఈ ప్రాపర్‌గా వాళ్ళ లాస్ట్ పనిచేసిన గాని, అంతకుముందు పనిచేసిన కంపెనీస్‌తో ప్రాపర్‌గా బిహేవ్ చేసుంటారు. మీరు దీంతో పాటు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో పాటు ఇంకేం అడుగుతారంటే, మీ మేనేజర్ ఎవరు? మీ టీమ్ లీడ్ ఎవరు? ఓకే. మీ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఇవన్నీ అడుగుతారు. వీటన్నిటిని మనము కంపల్సరీ మన గుడ్ విల్‌తో మనం తెచ్చుకోవచ్చు. అండ్ వాళ్ళ అఫీషియల్ కాంటాక్ట్స్ ఉంటే అవి మనం షేర్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పర్పస్‌లో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లింక్డ్ఇన్‌లో వీళ్ళ నుంచి ఎండార్స్‌మెంట్ తీసుకోవాలి. అంటే వాళ్ళ నుంచి ఓకే. వర్క్ చేశాడు. ఓకే. బాగా వర్క్ చేశాడు అని చెప్పి వాళ్ళ నుంచి మనం అప్రిషియేషన్ తీసుకుంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా గాని మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఫేస్ ఆఫ్ యువర్ కెరియర్. చాలా మంది లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉండరు. అన్నెసెసరీగా ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారు. మనము ఇఫ్ యూ ఆర్ ఎ ప్రొఫెషనల్, ఐటీ ప్రొఫెషనల్, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ కెరియర్ వెరీ స్మూత్‌లీ అండ్ చాలా ప్రాపర్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా మీరు కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలి. మంచి కెరియర్ పెంచుకోవాలి. మంచిగా మీ కాంటాక్ట్స్ పెంచుకోవాలి. మీకు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లు కావాలి. ఎట్లైనా గాని మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఫేస్ ఆఫ్ యువర్ కెరియర్. ఫేస్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్. ఐటీ కెరియర్‌కి సంబంధించి మీ ఫేస్ అనేది లింక్డ్ఇన్‌లో ఉంటుంది. సో, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఇదంతా ఒక ప్రాసెస్. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. వీటన్నిటిలో కూడా ఏంటి అంటే, మనకి బీటెక్ సర్టిఫికేట్‌లు చాలామంది రీసెంట్ డేస్‌లో ఆహ్, ఏది కాలేజు ఏదో కాలేజీలో తెచ్చుకుంటున్నారు పోయి. సో, బీటెక్ సర్టిఫికేట్‌లు, డిగ్రీ సర్టిఫికేట్‌లు ఎప్పుడైనా గానీ ఆహ్, మన సొంతంగా ఉండడం చాలా మంచిది. కష్టపడి సంపాదించండి. కొనుక్కొని గాదు. చాలా పెద్ద లీగల్‌గా ఇష్యూస్ ఫేస్ చేయాల్సుంటుంది. చాలా మందికి తెలియక నేను బీటెక్ సర్టిఫికేట్ తెచ్చుకుంటా. నేను ఇంకోటి తెచ్చుకుంటాను. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ వేరు. బీటెక్ సర్టిఫికేట్ వేరు. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా లీగల్‌గా ఆ కంపెనీ యాక్షన్ మాక్సిమం తీసుకుంటే కొంత ప్రాబ్లమ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఏందంటే చాలా కంపెనీస్ ఏందంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి వీళ్ళు కూడా మా దగ్గర 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! ఎంప్లాయీస్ ఉంటే లేదు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అని చెప్పి తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టడం అనేది లీగల్‌గా మాత్రం కరెక్ట్ కాదు. లీగల్‌గా కూడా కరెక్ట్ కాదు. ఈ విషయం అయితే క్లారిటీ. ఇంకోటి విషయం ఏంటి అంటే సబ్జెక్ట్ లేకపోతే మాత్రం ఎవ్వరిని కూడా ఉంచరు. కమింగ్ డేస్‌లో వర్క్ అనేది హైబ్రిడ్ మోడల్ అనేది నడవబోతుంది. అంటే 2 డేస్ ఆఫీస్‌లో, 3 డేస్ ఇంటి దగ్గర. సో, ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఆల్‌మోస్ట్ అన్ని ఎక్కువ కంపెనీస్ ఇలాగే ప్లాన్ చేసుకుంటా ఉన్నాయి. సో, దీని గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే కూడా ఇది ఎక్కువుంది ప్రెజెంట్. ఎవరైతే కనీసం సబ్జెక్ట్ లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రం డెఫినిట్‌గా ఇబ్బంది పడేదానికి ఛాన్స్ ఉంది. ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి? మీకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే డెఫినైట్‌లీ యూ కెన్ కాంటాక్ట్ us. యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సెలింగ్ విచ్ ఈస్ పెయిడ్. అండ్ ఈ విషయంలో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత విషయానికొస్తే ఈ టీసీఎస్‌లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే కంపెనీ అనగానే డైరెక్ట్‌గా ఎళ్లి ఫస్ట్ ప్రయారిటీగా జాబ్ పోర్టల్స్‌లో జాబ్‌లు ఎతుక్కుంటారు. జాబ్ పోర్టల్స్‌లో జాబ్ ఎతుక్కునే ముందుగా మనం చేయాల్సిన పనేంటి అంటే టాప్ ఎంఎన్‌సి కంపెనీస్ అన్నింటిలో కూడా కెరియర్స్ అని ఉంటుంది. ఆ కెరియర్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ప్రతి వెబ్‌సైట్‌లో కెరియర్స్ అని ఉంటుంది. ఆ కెరియర్స్ /కెరియర్స్ అని ఉంటుంది. దాంట్లో మనము మన లాగిన్ అవ్వాలి.
సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అవ్వడం వల్ల మనకి చాలా వరకు ఇమ్మీడియట్‌గా ఫాస్ట్‌గా మన మెయిల్‌కి, మన పోర్టల్‌కి, మన జాబ్ పోర్టల్‌కి సెపరేట్‌గా మనకు ఐడీకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇట్ ఈస్ ఈజీ టు సెర్చ్ జాబ్. అంటే జాబ్ నోటిఫికేషన్స్ అనేది మనం ఇంకొంచెం ఈజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చింది కదా జాబ్ అని చెప్పి ఇమ్మీడియట్‌గా జాబ్ డిస్క్రిప్షన్ చూడకుండా కూడా మనం ఎప్పుడు అప్లై చేయకూడదు. కంపల్సరీ వి నీడ్ టు చెక్ జాబ్ డిస్క్రిప్షన్. జాబ్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్‌గా చెక్ చేసుకున్న తర్వాత మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇది ఒకసారి చూద్దాము. జాబ్ పోర్టల్ ఎలా ఉంది ఏంది కూడా ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు టీసీఎస్ దానికి సంబంధించిన వెబ్‌సైట్ అది చూపిద్దాం అనుకున్నా గానీ కానీ ఏంటి అంటే వీళ్ళు దానికి సంబంధించి అబ్జెక్షన్ పెట్టేదానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను చూపించట్లేదు. బట్ మీరు చూడండి TCS.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళంగాల్నే మీకు కంప్లీట్‌గా కెరియర్స్ అని ఉంటుంది. ఆ కెరియర్స్ క్లిక్ చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ సైన్ అప్ ఇది కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. డెఫినిట్‌గా ప్రతి ఒక్కరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన ప్రతి ఒక్కరికి సైన్ అప్ అవ్వడం ఎలా ఇయన్నీ కూడా తెలుసు. దీంతో పాటు డెలాయిట్ అని, ఎక్సెంచర్, విప్రో, ఐబీఎం ప్రతి దానికి ఇలాగే కెరియర్స్ అని ఉంటుంది. కంపల్సరీ అన్ని జాబ్ పోర్టల్స్ మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేయాలి, ఏ కంపెనీలో అయితే మీరు తీసుకున్న డొమైన్ అనేది ఎక్కువగా వాడుతున్నారో ఆ కంపెనీస్ అన్నిట్లో రిజిస్టర్ అవ్వండి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూడకుండా డైరెక్ట్ జాబ్ వచ్చింది అప్లై చేద్దాం అని కాకుండా జాబ్ డిస్క్రిప్షన్ చూసి, జేడీ చూసి దాన్ని బట్టి మన రెజ్యూమ్ అనేది మోడిఫికేషన్ చేసి అప్పుడు అప్డేట్ చేయండి. ఓకే. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ టెక్ సపోర్ట్ వాళ్ళకి ఆల్మోస్ట్ 15 లాక్స్ దాకా ఇక్కడ అంటే నాన్ వాయిస్ ప్రాసెస్ గాని, నాన్ టెక్నికల్ వాళ్ళకి 15 లాక్స్ 15 ఎల్‌పీఏ 4 ఎల్‌పీఏ నుంచి 15 ఎల్‌పీఏ వరకు మాక్సిమం మినిమమ్ గ్యారంటీ ప్యాకేజెస్ అనేవి టీసీఎస్‌లో ఉన్నాయి. సో ఇవంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకసారి చూసుకోండి. ఫ్రెషర్‌గా అంటే చాలా ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. టీసీఎస్ లాంటి టాప్ కంపెనీస్‌లో. ఎక్స్‌పీరియన్స్‌గా అంటే తెచ్చుకోవచ్చు. కానీ చాలా సెక్యూర్డ్‌గా కావాలి అనుకున్న వాళ్ళు డెఫినిట్‌గా టీసీఎస్‌లో వర్క్ చేయొచ్చు. సో ఇవన్నీ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి గైస్. డెఫినెట్‌లీ నేను మిగతా కంపెనీస్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటది, లేటెస్ట్‌గా ఎలా ప్లాన్ చేస్తున్నారు దాని గురించి కూడా మీకు అప్డేట్ చేస్తాను. బట్ ఏంటి అంటే రీసెంట్ డేస్‌లో ఎవరైతే రియల్ టైమ్ మీద గ్రిప్ తెచ్చుకొని ఉంటారో వాళ్ళే మన సక్సెస్ అవుతున్నారు. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.